హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నానా హరివిల్లు. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని మా శ్రీమన్నారాయణని కోరుకుంటున్నానండి. ఈరోజు మీకు మంచి వీడియో అండి. ఇది అయితే పచ్చని వాతావరణం అనమాట. అంతాను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి. అన్నయ్య తీసుకొని వెళ్ళాడనమాట. ఒకరోజు ఆదివారం సెలవు అనేసి మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం నుంచి వచ్చేయచ్చు అనేసి వెళ్ళామండి. శనివారం సాయంకాలం చేసి నేను సంతు అండి, పెదనాన్నగారి పాప అనమాట. తను కూడా వస్తాను నేనును అనేసి అంటే ఇద్దరం ఒకసారి వెళ్తామండి. ఎప్పుడైనా కలుసుకొని చెప్పుకొని వెళ్తాము. తను గాజువాకలో ఉంటుందండి, నేను పెందుతులో ఉంటాను అనమాట. పిల్లలు చాలా రోజులు అయిందండి కలుసుకోలేదు. వేసవి సెలవుల్లోనే కలుసుకున్నాము. మళ్ళీ అప్పటికిప్పటికి మళ్ళీ ఫోన్లోనే తప్ప మళ్ళీ పిల్లలు కలుసుకోలేదండి. దానికోసమని వచ్చాము. ఇగోనండి, ఇంకా అమ్మేమో మర్రాకులు కోయిస్తుందండి. ఇంకండి వరి దుబ్బుకి ఆ రోజు ఆదివారం ముహూర్తం పెట్టి ఒక దుబ్బు కోస్తారండి మా సైడు. అమ్మ వాళ్ళకి వరిసేనప్పుడు పండిందండి, కొంతమందికి పండలేదు. అమ్మ వాళ్ళకి అయితే పండిందనమాట. కోసి ముహూర్తానికి కొబ్బరికాయ పసుపు కుంకుమ పెట్టి ఒకరోజు కోస్తారండి. కోసి అది పాకు ఉంటుందండి, మేము పాకనే అంటాము. ఆవుల్ని గేదెల్ని కట్టే వాటి మీద పెడతారండి. ఇగోనండి నేను కోస్తున్నాను, నాన్నమ్మ అవుతారు వాళ్ళు కోస్తూ ఉంటే నేను కూడా వాళ్ళ అమ్మ దగ్గర కొడగలు తెచ్చిందండి. అది కోసుకునేదాన్ని కొడగలనేసి అంటారండి మా సైడు. అది కోసి నేను కొంచెం కోసాను. సంతు కోస్తుంది. తను నేను ఒక్కొక్కరమేనండి. పెదనాన్నకి ముగ్గురు అనమాట. మా నాన్నగారికి ఇద్దరండి, నేను అన్నయ్య, చిన్నన్నయ్య, పెద్దన్నయ్య, సంతునండి మా పెదనాన్నకి. మేమందరం చాలా బాగా కలిసి ఉంటామండి. దేనికైనా సరే మేమందరం బాగానే ఉంటాము. పిల్లలండి, చిన్నన్నయ్య వాళ్ళ పిల్లలు తీసుకొచ్చాడండి చిన్నన్నయ్య. మొత్తం పిల్లలందరం కలిసి అలాగా అక్కడ మాకు అరటి చెట్లు అవన్నీ పెదనాన్న వేసారండి. బోరు ఉంటుంది పొలంలో, అక్కడ అన్నీ వేస్తే కొంచెం మామిడి కొమ్మలు, అరిటాకులు అన్నీ తెచ్చుకోవచ్చు. తినడానికి చెరుకు ముక్కలు అన్నీ తెచ్చుకోవచ్చు. చూడడానికి పిల్లలు తీసుకొని అనేసి అలా వెళ్ళామండి. ఈ దారి అయితే మాకు తెలియలేదండి, చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా. ఇంకండి మౌని తల్లి మధ్యలో నుంచి వెళ్తున్నామండి. అలాగాను పక్కనే చెరువు ఉందండి. అమ్మాల పొలాల పక్కనే చెరువు ఉంటుంది అనమాట. కొంచెం కలువ పూలు అక్కడక్కడ ఉంటే కొంచెం తెంపామండి. ఏదైనా పల్లెటూరు వాతావరణం, పట్టణంలో ఉన్న వాళ్ళకి పల్లెటూరు చాలా అందంగా కనిపిస్తుందండి. నాకైతే మా పిల్లలకి నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడో వెళ్తాము, రేరుగా మా వారు పంపించరు ఎక్కువ శాతము. ఇంకానండి నేనైతే చెరుకు ముక్క, ఆ తోట మాదేనండి, పెద్దన్నయ్య వాళ్ళది అనమాట. బొబ్బాస్కాయలు, చెరుకు ముక్కలు, అరిటాకులు అన్నీ తెంపి కూర్చొని చెరుకు ముక్కలు చాలా చేస్తున్నామండి. 1 గంట 2 గంటలు పొలంలో ఇంకా ఉండిపోతామండి మేమైతే ఎక్కువ శాతం. ఇంకా పెద్దదినాళ్ళు లేరండి, వాళ్ళు కూడా కొంచెం బయటికి వెళ్ళారనమాట. లేదంటే ఇంకా సరదాగా ఉంటుంది. మొత్తం మేము 5గురం కదా అండి. ఇంకండి అందరు పిల్లలు అందరూ, పెద్దన్నయ్య పిల్లలు 2 హాస్టల్లోనండి, చిన్నన్నయ్య పిల్లలు ఇగోనండి వీడు ఇక్కడ చెరుకు ముక్క తింటున్నారు కదా. మగ పిల్లలు 2, చిన్నన్నయ్య పిల్లలు, సంతమ్మ పిల్లలు, అక్షిత అండి. ఇక్కడ ఒక వింత అండి, మా పిల్లలు 2 పేర్లు చూడండి. కానీ మేము కోసినవన్నీ. సంతు వాళ్ళ చిన్న పాప పేరు అక్షిత అండి, మా చిన్న పాప పేరు రక్షిత అండి. ఇంకండి అన్నయ్య వాళ్ళ పాప, ఇంకా అందరం కూర్చొని తింటున్నామండి చెరుకు ముక్కలు కొంచెం కొట్టుకుంటూ. ఇంకా పల్లెటూరు వాతావరణం అంటే ఎవరికైనా పిల్లల ఆనందానికి హద్దులు ఉండవు. మా పిల్లలు అయితే ఇంకా అక్కడ ఉండిపోయారండి. 1 గంట వరకు పొలంలోనే ఉన్నామండి. నీడగా ఉంది కదా, కానీ చాలా బాగుంటుందండి. అమ్మాల ఊరిలో ఏరు ఉంటుందండి. ఆ ఏటిలో తెల్లవారి 4 గంటలకి ఇలాగ లేచి స్నానాలు కాటి వెళ్ళి చేస్తారండి. మేము ఆ రోజు నైట్ చేసామన్నమాట, తెల్లవారుజామున చేసుకున్నాము. ఇంకండి వెళ్ళిపోయేటప్పుడు అన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాము. ఇకండి మా కళ్ళంలో అమ్మాల కళ్ళం అనేసి అంటారండి మా సైడ్ అయితే. ఇంకండి పాకలు ఇప్పుడు తక్కువ అండి, చాలా తక్కువ. మేము ఉండేటప్పుడు అందరూ చాలా బాగా ఉండేవారండి. ఎవరు ఇప్పుడు కళ్ళంలో లేరు, అందరూ టౌన్లు పట్టేశారండి అందరూను. పెదనాన్న తాడు గుంజి కొట్టేసి ఉంచాడండి పిల్లలందరికీ. చిన్నన్నయ్య వాళ్ళ పెద్దోడండి వీడు, సంతమ్మాలు చిన్నదనమాట. ఇంకండి మా చిన్నది అమ్మాల పాక, గేదెలు, పిల్లలు. ఇంకండి ఇక్కడే మేము కూర్చుంటాము. పెదనాన్న అన్నీ ఇస్తారండి తినడానికి. ఏమంటే ఇంట్లో ఉండే వాటికన్నా పల్లెటూరులో ఏం చూసినా ఆనందమే కదండి. ఈ తోట నాన్నది అనమాట అండి, టేకు తోట. ఇక్కడే మేము ఫస్ట్ నుంచి ఎప్పుడు మేము మా ఫ్యామిలీ అంతా అమ్మ వాళ్ళు తాటుకుండోళ్ళండి. వాళ్ళ పాలోళ్ళు అందరూ అనేసి అందరూ ఒకేసారి వేస్తారండి పుట్లో పాలు.
అదే పెద్ద తల్లి కొంచెం వీడియో తీస్తుంది అనమాట. ఏరుండి అమ్మాలది పక్కనే. ఇంకండి బ్యాగులు ఇంకా అన్నీ పట్టుకొని ఇంకా ప్రయాణం అయిపోవడానికి ఇంకా అన్నీ దెబ్బలాడారు. ఇంక లేట్ అయిపోద్ది, పదండి వెళ్ళిపోదాము అనేసి కార్లో మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి తయారయ్యి, ఇంటికి వెళ్ళి తయారయ్యి ఫంక్షన్కి వెళ్ళిపోయామండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హరివిల్లు.